శ్రీ సత్యసాయిబాబా శతజయంతి ఉత్సవాల్లో భాగంగా విద్యార్థులకు పద్య సూక్తి పోటీలను నిర్వహించనున్నట్లు సత్యసాయి సేవా సమితి సభ్యులు వెల్లడించారు. భగవాన్ శ్రీ సత్యసాయిబాబా శతవర్ష జన్మదినోత్సవ ముగింపు వేడుకల్లో భాగంగా రాష్ట్ర అధ్యక్షులు ఆర్ లక్ష్మణరావు సూచనల మేరకు శ్రీ సత్యసాయి విద్యా భాగం రాష్ట్ర స్థాయిలో సత్యసాయి పద్య సూక్తుల పోటీలను నిర్వహించనున్నట్లు సత్యసాయి సేవా సమితి సభ్యులు వెల్లడించారు. పట్టణంలోని ప్రభుత్వ, ప్రైవేటు ప్రాథమిక పాఠశాల విద్యార్థులకు ఈ పోటీలను నిర్వహించి సెప్టెంబర్ 2వ తేదీన పట్టణ స్థాయి పోటీలు చేపట్టి గెలుపొందిన వారికి సెప్టెంబర్ 6వ తేదీన బహుమతులు అందజేయనున్నట్లు సమితి సభ్యులు పేర్కొన్నారు. విద్యార్థులలో మంచిని పెంపొందించి వారి జీవిత గమనం మంచిగా కొనసాగేందుకు ఈ పద్యాలు దోహదపడతాయని, అందుకోసం ఈ పోటీలను చేపట్టడం జరుగుతుందని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో పోతుకుచి ఆంజనేయులు, పోతుకుచి ప్రసాద్, హన్మకొండ వెంకటేశ్వరరావు, రాఘవులు, నాగేశ్వరరావు, లక్ష్మీ విశాలి, నడకుదిటి నాగగాయత్రి, కొట్టి నాగమణి, ఎంబి రామ్మూర్తి తదితరులు పాల్గొన్నారు. సత్యసాయిబాబా వారి దివ్య అనుగ్రహ ఆశీస్సులతో శ్రీ సత్యసాయిబాబా వారి శతవర్ష జన్మదినోత్సవ ముగింపు వేడుకలు ఎంతో అంగరంగ వైభవంగా పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో దేశ విదేశీ భక్తులు కొన్ని లక్షలాది మందితో ముగింపు ఉత్సవాలు జరగబోతున్న ఈ శుభతరుణంలో పట్టణ స్థాయిలో 1వ తరగతి నుంచి 5వ తరగతి వరకు బాలబాలికలకి శ్రీ సత్యసాయి పద్య సూక్తులు పోటీలు నిర్వహించడం జరుగుతుంది. సత్యసాయి పద్య సూక్తులు పెట్టడంలో ఉద్దేశము స్వామి చెప్పినటువంటి ప్రతి మాట, ప్రతి సందేశము కూడా ఒక పద్య రూపంలోనే ఆయన అప్పటికప్పుడు ఆ యొక్క వేదిక మీద నుంచి చెప్తూ ఉండేవారు. ఉదాహరణకి అందులో ఒకటి, మతములన్నీ చేరి మంచినే బోధించు, తెలిసి మెలగవలెను తెలివితోడ, మతులు మంచివైతే మతమేది చెడ్డది, ఉన్నమాట తెలుపు చున్నమాట. ఈ విధంగా ఈ సమాజానికి కావలసినటువంటి మాటల్ని పద్య రూపంలో స్వామివారు కొన్ని వందల పద్యాలని తెలియచేశారు. వాటిని సమాజానికి తెలియచేయాలి, చిన్ననాటి నుంచి ఈ విషయాలు తెలియాలి అనే ఉద్దేశం సందర్భంగా సత్యసాయి సేవా సమితి వాళ్ళు పద్య సూక్తుల పోటీలను ప్రాథమిక పాఠశాలల్లో నిర్వహించాలని చెప్పి ఆదేశించారు. ఈ ప్రాథమిక పాఠశాలలో చదివేటువంటి 1 నుంచి 5వ తరగతి విద్యార్థులకు మాత్రమే ఈ పద్య సూక్తులు పోటీలు నిర్వహించబడతాయి. పాఠశాలలో ప్రథమ, ద్వితీయ, తృతీయ బహుమతులను వారే ఎంపిక చేసుకుని మనకు మందిరాన్ని పంపించినట్టయితే మందిరంలో సెప్టెంబర్ 6వ తేదీన ఇక్కడ మళ్ళీ అదే ప్రథమ, ద్వితీయ, తృతీయ బహుమతి పొందిన వారి చేత ఇక్కడ పద్య సూక్తులు పోటీ పెట్టి అందులో బాగా చెప్పినటువంటి వాళ్ళని ప్రథమ బహుమతి, తర్వాత ద్వితీయ, తర్వాత తృతీయ, ఈ 3 రకాల బహుమతులు మందిరంలో ఇవ్వడం జరుగుతుంది. ఈ యొక్క పద్య సూక్తుల యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే అసలు మనిషి యొక్క మానవతా విలువలు, అలాగే ఎలా మంచిగా మెలగాలి, నీతి నిజాయితీలతో విలువలతో కూడినటువంటి జీవితాన్ని అలవరుచుకోవటానికి పాఠశాల స్థాయి నుంచే మొదలు పెడితే బాగుంటుందనేటువంటి సదుద్దేశంతో రాష్ట్ర సత్యసాయి సేవ జరిగింది. మనం వినే ఉంటాం, నేటి బాలే రేపటి పౌరులని. ఇప్పుడు మనం ఏ విత్తనైతే నాటుతామో మనకి అదే రకమైన ఫలం ఇస్తుంది, అదే రకమైన చెట్టు తయారవుతుంది. అదేవిధంగా మొక్కే వంగనిది మానే వృంగున అంటారు. అంటే పిల్లల్ని ఈ దశలో మనం మంచి విలువల వైపు నడపగలిగితే మనం మంచి దేశానికి మంచి పౌరులు ఇచ్చిన వారం అవుతారు నా ఉద్దేశము. ఇలా మనకి స్వామి చిన్న చిన్న పద్య సూక్తుల ద్వారా చిన్నప్పటి నుంచే పిల్లలకి విలువలను తెలియజేయడం జరుగుతుంది. మంచి తలపులు మాటలు మంచి చేత, మంచి వినికిడి చూపులు మంచితనము, మంచి ఆరోగ్యమునిచ్చు మానవులకు, సత్యమును తెలుపు బాట సాయి మాట. అంటే మనం ఎలాంటి ఆలోచనలు చేస్తామో అలాంటి మాటలే వస్తాయి. అదేవిధంగా ఎలాంటి మాటలు అయితే వింటామో, ఎలాంటి చూపులు అయితే చూస్తామో మంచివే చూడాలి అని చెప్పి స్వామి మనకి ఈ పద్య సూక్తి ద్వారా మనకి ఎంతో అర్థమయ్యే విధంగా, చిన్నపిల్లలకి అర్థమయ్యే భాషలో మనకి చాలా వివరంగా చెప్పడం జరిగిందండి. అదేవిధంగా మనం ఏ విధంగా అయితే మంచి మాటలు మాట్లాడతామో, మంచి తలపులు చేస్తామో అదేవిధంగా మనకు ఆటోమేటిక్గా మంచి ఆరోగ్యాన్ని ఇవ్వడం జరుగుతుందని స్వామి ఈ పద్య సూక్తి ద్వారా మనకి చెప్పడం జరిగింది. కాబట్టి ఈ సదవకాశం